అత్తమ్మ పొద్దున్న వేసుకున్న టాబ్లెట్స్ వేసుకో. బావా టిఫిన్ తింటావా? వేసుకొని రానా? ఇప్పుడే అద్దాం కిదా, కొంచెం అయినాక చేస్తా. హలో. హలో మేడం, ఏం చేస్తారు? బాగున్నారా? సంతు నీకు ఫోన్ చేయకని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకంతగానో సీరియస్ అవుతారు మేడం? మాట్లాడాలనిపించింది కాబట్టి కాల్ చేసిన. మా ఇంట్లో మా అత్తమ్మ మా బావాలు ఉన్నారని చెప్పినా కదా, 1 వీక్ వరకు కాల్ చేయకని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎందుకు కాల్ చేయద్దంటారు మేడం? నీతో మాట్లాడకుండా అసలుకి ఉండలేకపోతానా? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా సంతు, ఊకే ఇట్లా ఫోన్ చేసి సతాయిస్తాను. నువ్వు అంటే అంత ఇష్టం కదా మేడం, అందుకే నేను మర్చిపోలేకపోతానా. అరే నేను తర్వాత మాట్లాడతా, మా బావను మా అత్త నన్నే చూస్తున్నారు. మనం ఫ్రెండ్స్ అనుకుంటున్నాం కదా మేడం, వాళ్ళ ఇంటి ఏంది చూస్తే ఏంది? నీ మీద నాకేం లేదు, నీతో మాట్లాడుతున్నా అంటే ఎవరు చూసినా తప్పుగానే అనుకుంటారు. అర్థం చేసుకో అంకిత, నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. నీకు చెప్తే అర్థం కదా సంతు, ఊకే. ఏమైంది అంకిత? ఎవరితో ఫోన్లో కోపంగా మాట్లాడతాను? ఏం లేదు బావా, ప్రాజెక్ట్ వర్క్ కోసం మా ఫ్రెండ్స్ కాల్ చేసిండు. అమ్మా ఏంది బిడ్డ? నేను మా సీనియర్ అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. ఎందుకు బిడ్డ, ఏం పని? అన్వేష్ కూడా గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తాడమ్మా, ఏమైనా మెటీరియల్స్ ఉంటే తీసుకొస్తా. ఇంటికాడ ఉండడో లేడో ఫోన్ చేసి అడిగి తెలుసుకొని పోరాదు? సరే అమ్మా. హలో. హలో అన్వేష్, బాగున్నావా? బానే ఉన్నా. ఇంతకెవరు ఫోన్లో మాట్లాడేది? అయ్యో సీనియర్, నన్నే మర్చిపోయినా, నేను మీ జూనియర్ సంధ్యని. నువ్వా సంధ్య? బాగున్నావా? ఏదో ఉన్నా గానీ నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తున్నావు కదా అన్వేష్, ఏమైనా మెటీరియల్స్ ఉన్నాయని ఫోన్ చేసిన. ఓకే జూనియర్, పంపిస్తా. నువ్వు కూడా గౌట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతావా? ఏదో మీ అంతా కాకుండా సీనియర్, నా ట్రై ఏమో నేను చేస్తున్నా. సరే సరే, నీకు ఏమేం కావాలో నాకు వాట్సాప్లో పంపి, నేను అవన్నీ సెండ్ చేస్తాను. ఏంటి బావా ఫోన్లు బాగా వస్తున్నాయి, ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండా? మరి ఫోన్లో అమ్మాయి వాయిస్ వినబడుతుంది కదా బావా. తను మా కాలేజీలో జూనియర్ అంకిత, సో తను కూడా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుందట, పీడిఎఫ్లు ఇట్లా కావాలని చెప్పేసి ఫోన్ చేసింది. అదే బావా, నువ్వు జూనియర్లు సీనియర్లు అనుకుంటే మంచిగా మాట్లాడుకుంటుండు, నేను ఎవరితో మాట్లాడినాను ఫ్రెండ్స్ తోని, తప్పుగా చూడు. బావా ఇక మీ జూనియర్ అట్ట ఫోన్ చేస్తాను. బావా నువ్వు మాట్లాడేదో లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు. హలో. హలో సీనియర్, ఏం చేస్తున్నారు? ఏం లేదు, చదువుకోవాలి ఇక. అబ్బా సీనియర్, మీరు ఎట్లా చదువుతున్నారు? అసలు బుక్స్ ఓపెన్ చేస్తే నాకు అసలు ఇంట్రెస్టే రావట్లేదు. ఇంట్రెస్ట్ ఎందుకు రాదు జూనియర్? సపరేట్గా నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టి ఆ బుక్స్ ముద్ర పెట్టుకొని చదువుకో, అదే ఇంట్రెస్ట్ వస్తుంది. అబ్బా సీనియర్, బుక్స్ ఓపెన్ చేస్తే నా మైండ్ అంతా ఎటో పోతుంది, ఎట్లా ఫోకస్ చేసి చదవాలో చెప్పరాదు? నన్ను చెప్పాడు, నేను ఏం చెప్తా చెప్పు. ఇక నాకు ఇట్లాంటి వాడి కోసం అయితే నువ్వు ఫోన్ చేయకు, సపరేట్గా నువ్వు చదువుకో. ఏంది సీనియర్, ఫోన్ చేయకని చెప్పి అంత పెద్ద మాట అనేసినావు, ఏదో క్యాజువల్గా ఫోన్ చేసిన నీకు. అట్లా కాదు, నువ్వు నాకు ఫోన్ చేస్తా అంటే నాకు డిస్టర్బ్ అవుతుంది స్టడీస్, సో ఇంకోసారి అయితే నువ్వు నాకు ఫోన్ చేయకు ఇట్లాంటి విషయాలల్లా. సర్లేండి సీనియర్, మీరు మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారు, సర్దియండి, బాయ్. ఏంది బావ సంగతి, బాగా ఫోన్లు మాట్లాడుకుంటారు కదా? తను ఏదో క్యాజువల్గా ఫోన్ చేసి మాట్లాడతాను ఫోన్ చేసింది, నీ ముందే ఎలా లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడినా. సరే బావా, నీకో న్యాయం నాకో న్యాయం కదా, నేను ఇవాళ అందరు నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడకని చెప్పాలి, అప్పుడు చెప్తాను సంగతి. బిడ్డ చదివేది ఏమన్నా ఉన్నదా, ఫోన్లు చూసుడేనా? అమ్మ బుక్లో చదివేది బుక్లో చదువుతాను, ఫోన్లో చదివేది ఫోన్లో చదువుతాను, నీకేం తెలియదు ఊకో. ఫోన్లో చదివినా బుక్లో చదివినా, నువ్వైతే మంచిగా చదువుకొని జాబ్ కొట్టాలా బిడ్డ. అమ్మా ఎట్లా చదవాలో నాకు తెలియదా, నువ్వు ఇంట్లో వైపు నీ పని చూసుకోపో. హలో. హలో సంతు, ఏం చేస్తున్నావు? ఏమున్నా చేయడానికి, నీ గురించి ఆలోచిస్తానా? నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావా? నీకు చెప్తే అర్థం కాదా? నాకు అర్థం అవుతుంది మేడం, నువ్వే నన్ను అర్థం చేసుకుంటే బాగుండు. నేను నార్మల్ గా మాట్లాడదామని చేసిన, తిన్నావా? తిండి గురించి ఎందుకు అడుగుతాను, అవుతాయి ఎప్పుడు తింటానో నాకే అర్థం అవుతలేదు. సరే కానీ బోర్ కొడుతుంది, కలుద్దామా? నువ్వు కలుద్దామంటే నేను వద్దంటున్నా. సరే ఎప్పుడు కలుద్దామో చెప్పు. సరే నేను ఫ్రీ టైం చూసుకొని కాల్ చేస్తా, నేను ఇంట్లో ఉన్నా, బాయ్. అంకిత, ఇప్పుడు నువ్వు కావాలనే కదా నీ ఫ్రెండ్కి నా ముందు ఫోన్ చేసి మాట్లాడతాను? నేను కావాలని ఎందుకు చేస్తా బావా, నా ఫ్రెండ్స్ తో మాట్లాడాలనిపించింది, కాల్ చేసి మాట్లాడినా. ఏమైంది కోడలా, ఏంది లొల్లి? ఏం లేదు అత్త, నీ కొడుకు మాత్రం ఫ్రెండ్స్ తో గంటలు మాట్లాడొచ్చట, నేనట ఎవరితో మాట్లాడొద్దట. ఇదంతా నువ్వు కావాలనే చేస్తానువా? నువ్వెట్లా నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటావు, నేను కూడా నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాను. నువ్వు అమ్మాయిలతో మాట్లాడుకుని అబ్బాయిలతో మాట్లాడుకుంటా, నీ ఇష్టం నీకు, నా ఇష్టం నాకు. అత్తమ్మ టాబ్లెట్ వేసుకున్నావానే? వేసుకున్న కోడలా. మరేందే ఒక్కదానే కూర్చున్నావు, బాగా ఎటు పోయిండు కనిపిస్తలేడు. చదువుకుంటానుకో ఆ లైబ్రరీ కాడికి పోవచ్చు. లైబ్రరీలో చదువుడేమో నాకేం అర్థమైతలేదు కానీ ఫోన్లు మాట్లాడి తిరుగుడు అయితే ఎక్కువైతుంది. బావ ఎక్కడ తిరిగిండు, ఎవరితో ఫోన్లో మాట్లాడతాడు? నా కొడుకు ఏం తెలియదు, నా కొడుకు రాముడు అనుకుంటాను కావచ్చు, అంత లేదాడా. అది ఏందిరా సురేష్, నా మరదలు నన్ను ప్రతి దానికి తప్పు అర్థం చేసుకుంటాందిరా. ఎందుకు రాను వేసి ఏమైంది? మన జూనియర్ సందే లేదారా, అది జస్ట్ ఫోన్ చేసి మాట్లాడినందుకే నా మీద అనుమానిస్తుందిరా. నువ్వు మన జూనియర్తో మాట్లాడతా మీ మరదలకి ఎందుకు కోపం వస్తుందిరా? హలో. హలో సీనియర్ సార్, ఏం చేస్తున్నారు? ఇప్పుడే నీ గురించి మన సురేష్ దగ్గర మాట్లాడతానా, అంతేనే నువ్వు ఫోన్ చేసినావు. నువ్వు ఈ రోజు బుక్స్ వదిలిపెట్టి మీ ఫ్రెండ్స్తో ఉన్నావంటే ఈ రోజు ఏదో ఉన్నట్టే. ఏమో కానీ కొంచెం నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మా మరదల ముందు ఫోన్లు బాగా చేయకు. అంకిత కదా, ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపోలేదా? నేను నా మరదలు ఎందుకు మర్చిపోతా చెప్పు, నా మరదలు నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా, పెళ్ళంటూ చేసుకుని నేను దాన్నే చేసుకుంటా. సర్లే నేను ఉంటున్నా, బాయ్.
బా అన్వేష్ అంకితని మర్చిపోయినాను అనుకున్నా, ఇంకా మర్చిపోలేదు. నాకేమో అన్వేష్ అంటే ఇష్టం. ఏమైంది బిడ్డ? అద్దంలో చూసుకుంటా నీలో నువ్వే మాట్లాడుకుంటాను. నాలో నేను ఎందుకు మాట్లాడుకుంటా అమ్మ? పొద్దున చదివింది రివిజన్ చేసుకుంటున్నా. సరే బిడ్డ, చదువుకో. అక్క అల్లులో బుక్లు ఇక్కడ పెట్టి ఎడిపోయిందే. ఏమో తమ్ముడని అచ్చతలకలేడు, చదువుకోనికి ఇట్లా వేయండో ఏమో. చదవడానికి పోయిండో తిరగడానికి పోయిండో ఎవరికి తెలుసు? ఎగ్జామ్స్ ఇంకా 4 రోజులు కూడా లేవు. ఈ ఎగ్జామ్ టైంలో ఎడిపోయిండు, మంచిగా కూర్చొని చదువుకోక. ఏమో నాన్న, అగో మాటలోనే వస్తున్నాడు కదా బావ. అల్లుడు ఎగ్జామ్ దగ్గరికి వస్తాను కదా, సర్వీస్ పెట్టి ఎక్కడికి పోయినావు? ఎట్లే మామయ్య, మన ఊళ్ళో లైబ్రరీ కదా, అన్ని చదువుకున్నామని చెప్పి వెళ్ళిన. మన ఊర్లో లైబ్రరీ పోయి చదవచ్చేది ఏముంది బావా? లైబ్రరీ పేరు చెప్పి బయట పోయి ఫోన్ మాట్లాడేసి వస్తాను కావచ్చు, ఎవరికి తెలుసు? నాకు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? నేను అన్ని చూస్తానా బావా, ఇంట్లో నేను ఉన్నా అని చెప్పేసే కదా నువ్వు బయట పోయి ఫోన్ మాట్లాడేసి వస్తున్నావు. ఏంది బిడ్డ బాగా గట్లా మాట్లాడేది? సత్తగా బట్టలు తీసుకొని ఇంట్లో పో. అదే నాన్న, నీ అల్లుడు చేసేటి అన్ని కరెక్టే, చేసేటి చెప్పిన అనుకో నేను తప్పు. బిడ్డ నీ తప్పంటేను అల్లుని తప్పంటేను, చిన్న చిన్న వాళ్ళు గొడవలు ఎందుకు అంటానా? సరే నాన్న, నేనే గొడవలు పెట్టేదాన్ని, మీ అందరు మంచోలే కదా. అంకిత, ఇక్కడ ఒక్కనే కూర్చొని ఏం చేస్తాను? నేనేం చేస్తే నీకేంది బావా? అసలు నీకు ఏమైంది అంకిత? ఎందుకు చెప్పున్నా ఇట్లా తప్పు అర్థం చేసుకుంటాను? లేదు బావా, నాకేం తెలుసు నువ్వు ఇంకా ఎంతమంది అమ్మాయిలతో ఇట్లా మాట్లాడుతున్నావు. ఇక అంకిత, నా ఫోన్ మొత్తం నీకు ఇస్తానా? దీంట్లో ఏమవుతున్నా చాటింగ్ చేస్తున్నా, ఎక్కువ మాట్లాడినట్టున్నా, నీ దేనికంటే దానికుంటే. నేను నీ ఫోన్ చెక్ చేస్తా బావా. నువ్వు ఎవరైతే చూసారని మాట్లాడుతున్నావు ఆమెకి ఇప్పుడే ఫోన్ చేసి నాకు ఫోన్ చేయకని చెప్పు, ఆమె నెంబర్లను బ్లాక్ పెట్టు. సరే అంకిత, ఇప్పుడు నేను ఆమెకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేయకని చెప్పాలి కదా. సరే నీ ముందే ఫోన్ చేస్తాను. అవి హలో సీనియర్ సార్, ఏంటి సర్ప్రైజ్? మీరేనా నాకు ఫోన్ చేసింది? సర్ప్రైజ్ లేదు, ఏం లేదు జూనియర్, నీకు ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, మెసేజ్ గిట్లా ఏం చేయకు. ఇప్పుడు ఏమైంది అన్వేష్? కాల్ చేయకు మెసేజ్ చేయకు అని అంటున్నావు. నేను జస్ట్ ఫ్రెండ్ లాగానే కదా నీకు కాల్ చేసేది. ఫ్రెండ్స్ లేదు, ఏం లేదు, నువ్వు జూనియర్, నేను సీనియర్, నీకు అంతే. ఇట్లా నువ్వు మాట్లాడవాలని నన్ను తప్పు అర్థం చేసుకుంటాను. నేను నీతో మాట్లాడితే ఎవరు తప్పుగా అర్థం చేసుకుంటారు చెప్పు? మీ మరదలేనా? నా మరదలు కాదు, ఏం కాదు. నువ్వైతే నాకు ఇంకోసారి ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. ఇంకోసారి నాకు ఫోన్ వస్తే నేను మొత్తం బ్లాక్ పెడతాను. అత్తమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం టాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకో. సరే కొడలా, నువ్వు పైలంగా పోయిరా. బావా, నేను కాలేజ్కి వెళ్ళి వస్తా. సరే అంకిత. ఏందని వేసి ఫోన్ చేయకు మెసేజ్ చేయకని చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు చేస్తాను? నేను నా మరదలు తన ముందే నీకు ఫోన్ చేసి బ్లాక్ చేస్తా, ఫోన్ చేయకని చెప్పి అన్నది, అందుకే నీకు ఫోన్ చేసిన, తప్పు అనుకోకు. నీ మరదలకి అనుమానం ఉంటే నన్ను ఎందుకు బ్లాక్ చేస్తా అని చెప్పినావు? ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా తప్పేనా? రేపు నీకో బావుండి నీ బావతోటి వేరే అమ్మాయి మాట్లాడుతుందంటే నువ్వు ఊరుకుంటావా? మరీ అంత అనుమానం ఉండద్దులే సీనియర్, నేనైతే అట్లాంటి దాన్ని కాదు. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఫోన్లో మాట్లాడతాం సీనియర్? కలుద్దాం కదా. ఇప్పుడు ఎందుకు కలవడం? మళ్ళీ నా మరదలకి ఇట్లా తెలిసింది అనుకో, నాది ఉంచది. ఒక పని చేసి సీనియర్, ఒక లెటర్ రాసి మీ మరదల దగ్గర పర్మిషన్ తీసుకొని నా దగ్గరికి రా. మనం కలిసి ఆమెకి ఎట్లా తెలుసా చెప్పు? ఇంకా ఆసారా మంచిగా లేకపోతే తెలిసినా తెలుస్తుంది. అవసరమా ఇప్పుడు కలుసుడు? అబ్బా సీనియర్, ఇంట్లో కూడా బోర్ కొడుతుంది, మనం కలవకుండా చాలా రోజులు అవుతుంది కదా, ఒక్కసారి కలుద్దాం. సర్లే, అయితే అక్కడ మన ఊర్లో ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ దగ్గర అక్కడ కలుద్దాం. ఓకే సీనియర్. ఏంది అక్క, నువ్వు గిన్ని మందులు వాడడం ఇంకా దగ్గు తక్కువ అయితే లేదు. తమ్ముడా నువ్వేం పరిశాన్ కాకు, తక్కువైంది, అంత అత్తలేదు నాకు. సరే అక్క, మరి ఇంకా బిడ్డ అవ్వబడుతుంది, అల్లుడు అవ్వబడుతుంది, ఎడిపోయిందే. కోడలేమో కాలేజీ పోతాను అనిపోయింది, కొడుకేమో చదువుకుంటాను అనిపోయింది బయటికి. హాయ్ సీనియర్, ఎట్లున్నారు? ఏదో జూనియర్, ఇట్లున్నాం కానీ గారు అది అని చెప్పేసి రెస్పెక్ట్ ఏం చెప్పు. మీరు ఎంతైనా నా సీనియర్ కదా అన్వేష్, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, తప్పదు. అవన్నీ మనం కాలేజీలో ఉన్నంత వరకే. ఇప్పుడు మన కాలేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెండ్స్, జస్ట్ అన్వేష్ అని పిలువు. ఓకే ఓకే అన్వేష్, ఇంకేంటి ముచ్చట్లు? అంత బాగేనా? ప్రజెంట్ అయితే ఓకే. మరి నువ్వు ఎట్లున్నావు? బాగున్నా సీనియర్, మన కాలేజ్ రోజులే బాగుండేది కదా. నువ్వు నన్ను ర్యాగింగ్ చేసినావు, గుర్తుందా? ఎందుకు గుర్తుకు లేదు? అట్లా నేను ర్యాగింగ్ చేయబట్టే కదా మనం ఫ్రెండ్స్ అయినాం. అసలు నువ్వు అన్నట్టు ఆ డేసే మెమొరబుల్ డేస్. అప్పుడే బాగుండేది, అసలు ఇప్పుడు ఏం లేదు, అంత బోరింగ్ లైఫ్ అయిపోయింది. అవును సంధ్య, ఇప్పుడు నా అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, జాబ్ చేస్తలేవు అది ఇది అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటారు. అవన్నీ పట్టించుకోకు సీనియర్, మనమైతే చాలా రోజుల తర్వాత కలిసినాం, నేనైతే చాలా హ్యాపీ. ఏంది అత్తమ్మ, నువ్వు నీళ్ళు పడుతున్నావు? తిన్నావా? బట్టలున్నాయి కదా బిడ్డ, పిండుదామని పడతాను నీళ్లు. నీ అవ్వ, నువ్వేందే పిండుడు? ఆ వాషింగ్ మిషన్ నేను వేస్తా, కానీ బావలేడు ఇంట్లో. మరి ఏమో బిడ్డ, నువ్వు వేయనాకనే చదువుకుంటానని పెయింట్ ఇంకా రాలేదు. సరే కానీ ఇంట్లో పోతుందా అత్తమ్మ? అవును సీనియర్, మీ మరదలంటే మీకు చాలా ఇష్టం కదా, మీ లవ్ స్టోరీ ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడ దాకా వచ్చిందంటే ఏం చెప్పాలా జూనియర్, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడనే ఉన్నది. ఎందుకు సీనియర్, నీ మరదలు అంకితకి నీ ప్రేమ గురించి చెప్పలేదా? చెప్పిన జూనియర్, కాకపోతే ఇటు ఎస్ అంటలేదు, నువ్వు అంటలేదు. మా మామ ఎవరిని ఇచ్చి చేసుకో అంటే వాళ్ళని చేసుకుంటా అంటాను. అదేంది, నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ ఆర్ నో అని చెప్తే అయిపోతుంది కదా, మీ మామ మీద ఎందుకు పెడుతుంది? అదే నాకు అర్థం కావట్లే. ఇక ఎట్లయినా మా మామకు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినాక నాకు మరదకి పెళ్లి చేస్తా అన్నాడు, అందుకే కొంచెం టెన్షన్ లేకుండా ఉన్నా. అంటే దీన్ని బట్టి నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే నేను చేసుకుంటేది, లేకపోతే లేదు. జూనియర్, నేను అట్లా ఆలోచించే నా మనసులో మాట నా మరదలు చెప్పిన, కాకపోతే నా మరదలు ఇక్కడ జాబ్ గురించి ఏం తిట్టలేదు. మా మామనే ఒక మాట అన్నాడు, నాకు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తా అని. సర్లే సీనియర్, మీ మరదలు మీ ఇష్టం, బాగానే వెనకేసుకొస్తానులే.